కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి అందమైన, ఆకర్షణీయమైన, ఆలోచనాత్మకమైన మన టాపిక్ పేరు భావతరంగాలు. కనుక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనిషి మనసు ఒక ఆలోచనల పుట్ట. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఎన్నో ఆలోచనలు ఆ పుట్టలో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. అలా వచ్చిన ఆ ఆలోచనలు ఒక్కోసారి కడలి తరంగాల్లా అంతలోనే ఉవ్వెత్తిన ఎగిసిపడటం, ఎగిసిన అల విరిగిపడి మళ్ళీ ఆ కడలిలోనే కలిసిపోవటం జరుగుతూ ఉంటుంది. కొన్ని అలలైతే మెల్లిమెల్లిగా పారాడుతూ ముందుకు వచ్చి మళ్ళీ అంతలోనే బుడిబుడి అడుగులతో వెనక్కి పరిగెత్తుతూ ఉంటాయి. ఇలాంటి అలలైతే లెక్కకు మించి. పిల్ల అలలు, పెద్ద అలలు, రాక్షసి అలలు, తీరంలో తుఫానును సృష్టించే ముంచేసే అలలు, ఇలా అలలమయం సముద్రం. మనిషి మనోమయ ప్రపంచం కూడా అంతే. జీవితంలో చిన్న చితక బాధలతో పాటు ఆనందాలు, ఉల్లాసాలు, కలతలు, కన్నీళ్లు, అనుకోకుండా సంభవించే ప్రమాదాలు, మరణాలు, ఇవైతే సునామీలనే సృష్టించేస్తూ ఉంటాయి. అందుకే సముద్రానికి జీవితానికి అంతటి దగ్గరి సంబంధం. కడలిలో అలల తరంగాలు, మనసులో భావతరంగాలు. సముద్ర గర్భంలో మొసళ్లతో పాటు ముత్యాలు ఉన్నట్టు మనిషి జీవితపు లోతుల్లోనూ కష్టాలు, సుఖాలు. ఒక్కో భావం, ఒక్కో తరంగం. నిజానికి మన ఆలోచనల తీరు, ఆలోచన విధానం, వీటిని బట్టే మన మనసులో కొన్ని భావాలు కలుగుతాయి. ఆ భావాలకు ఒక దిశానిర్దేశం, ఒక ప్రణాళిక, ఒక విజన్ ఏర్పడినప్పుడు దాన్ని దృక్పథం అంటాం. ఒక మనిషి మనసులో ఒక మంచి దృక్పథం అనేది ఏర్పడాలే కానీ దాంతో జీవితం దిశ మారి మంచి దశ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్క త్రుటికాలపు ఒక అద్భుత ఆలోచన, అనుకోని ఆలోచన, అది మనంతట మనకే ఆలోచనల పరిపక్వత వల్ల కలిగిందైనా, లేక సన్నిహితుల విభిన్న ఆలోచన ధోరణి వల్ల సంభవించింది అయినా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పుతుంది. దృక్పథం ఏర్పడటమే కష్టం. అది ఏర్పడితే గమనం అంత కష్టమైందేమీ కాదు. అందుకే సత్సంగం మనిషి జీవితానికి అవసరమని పెద్దలు చెప్తారు. మన జీవితం మీద మన ఆలోచన విధానమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల ఆలోచన విధానం, అది మంచిగానైనా చెడుగానైనా పడుతుంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్న సామెత అలా వచ్చింది. చెడు స్నేహాన్ని డబ్బులిచ్చైనా సరే వదిలించుకో, మంచి స్నేహం ఎంత ఖరీదైందైనా కొనుక్కో అన్న ఆర్యోక్తి కూడా ఇదే చెప్తుంది. ఎందుకంటే అందరి ఆలోచన విధానం ఒకేలా ఉండదు. అందులో వాళ్ళ స్థాయిని బట్టి ఆ ఆలోచనలో కూడా స్థాయి భేదాలు ఉంటాయి. ఒక ఇంట ఒక వ్యక్తికి ఏదైనా కష్టం, నష్టం వచ్చాయంటే పలకరింపులకు, ఓదార్పులకు అయిన వాళ్ళంతా క్యూ కట్టి మరీ వెళ్తారు కదా. కానీ వాళ్ళు పలకరించే విధానం మాత్రం భిన్న విభిన్నం. అయ్యో ఎంత కష్టం వచ్చిందే తల్లి, ఉన్న జీవితం అంతా ముందే ఉంది, ఎలా బతుకుతావే, నీ కర్మ ఇలా కాలిందేమిటే, నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుని పోతోంది అని కావులించుకొని శోకశోకాలు పెట్టి ఏడ్చేవాళ్ళు కొందరుంటారు. అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టంలో చాలా భాగం పంచుకుంటున్నామని, కష్టంలో ఉన్న వ్యక్తి మీద చాలా ప్రేమను ప్రకటిస్తున్నానని అనుకుంటారు, లేక భావిస్తారు. అది వాళ్ళ భావన. మరో రకం ఉంటారు, కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గర వీళ్ళు కంటతడి పెట్టరు, ఆ వ్యక్తిని పెట్టనివ్వరు. జీవితం అంటే ఇదే, అనుకోనిది జరగటం, అనుకున్నది జరగకపోవటం అనేది ఒక్కోసారి సంభవిస్తూ ఉంటుంది. విధి బలీయం. మన చేతిలో లేని దానికి చింతించి ఏంటి లాభం? జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయక తప్పదు. యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు, పరిస్థితిని ఎదుర్కోగలుగుతావు అని చెప్తే ఆ కష్టంలో ఉన్న వ్యక్తి కూడా ఒక్క క్షణం ఆలోచిస్తాడు. నిజమే కదా అని అనుకుంటాడు. జరిగిన దానికి
చింతిస్తూ కూర్చున్న దానికన్నా జరగవలసిన దాన్ని గురించి ఆలోచించాలి అన్న నిర్ణయానికి వస్తాడు. పైన చెప్పింది ఇది రెండు భిన్న భావాలకు రూపం. కానీ రెండోది బాధితుడి మనసులో ఎంత కొత్త దృక్పథాన్ని ఏర్పరుస్తోంది, ఎంతటి మోరల్ సపోర్టుని ఇస్తున్నాయి ఆ మాటలు. ఈ తేడాను ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రమే గుర్తించగలడు. మామూలు ఆలోచన విధానంతో ప్రకటితంగానో ప్రదర్శనంగానో వ్యక్తపరిచి అక్కడ నలుగురి ముందు ఒక హడావుడిని ఆర్భాటాన్ని క్రియేట్ చేయాలనుకున్న సాదా సీదా మనిషి మాత్రం సెంటర్ ఆఫ్ ది సిచ్యుయేషన్గా మారిపోతాడు. జీవిత సత్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పినవాడు కరుణ లేనివాడుగానో శత్రువుగానో మిగిలిపోతాడు. టఫ్ మనుషులు అందుకే అంత త్వరగా అర్థం కారు. భావాలు, అందమైన భావాలు, ప్రేమ భావాలు, శృంగార భావాలు, కరుణరస భావాలు, హాస్యరస భావాలు, ఇలా ఇంకా ఎన్నో రకాలు. పరిస్థితిని బట్టి, మనస్థితిని బట్టి, వయసును బట్టి ఇవి మారుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనసులోని భావాలు, భావ సౌకుమార్యం, భావ గాంభీర్యం, భావావేశం, భావోద్రేకం, ఇలా ఎన్నో రకాలు. ఇవన్నీ కాక ఒక్కోసారి భావశూన్యత కూడా ఏర్పడుతుంటుంది. అనుకోని విషాద సంఘటనలు, ప్రమాదాలు ఏవైనా సంభవించినప్పుడు ఆ దుఃఖోద్వేగంలో మనసు ఒక షాక్కి గురై ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఆనందోద్వేగంలో ఆనందం కానీ, దుఃఖోద్వేగంలో దుఃఖం కానీ ఏవి మనసులో ఉన్న ఉనికి స్పృహకు కానీ అనుభవానికి కానీ రావు. అలా చూస్తూ ఉండిపోతాడే కానీ ఆ వ్యక్తి ముఖంలో మాటల్లో భావాలు ప్రకటితం కానివ్వడు. అప్రతిభుడయ్యాడు, నిశ్చేష్టుడయ్యాడు అంటామే, అలాంటి మానసిక స్థితి ఏర్పడుతుంది. నిశ్చేష్టత అంటే చేష్టలేమీ లేకుండా చేష్టలుడిగి అలా బొమ్మలా శిలాప్రతిమలా ఉండిపోవటం, ఉలుకు పలుకు లేకపోవటం. ఈ స్థితి చాలా ప్రమాదకరం. కనుకనే మనసు భారం తగ్గే వరకు బాధల్లో ఉన్నవాడు ఏడవాలి, అదే మంచిది అంటారు పెద్దలు. ఎంతో చిన్నదైన మనిషి జీవితంలో ఎన్నెన్ని మానసిక అవస్థలు, వాటిని అనుసరించి మానసిక భావాలు, మనిషి జీవితంలో ఎన్నెన్నో బంధాలు, ఎన్నో ప్రేమలు, ఎంతో సంసార లంపటం. తన కోసం ఏడవాలి, తన వారి కోసం ఏడవాలి. జీవితం అన్న తర్వాత తడబాట్లు, తత్తరపాట్లు, కలవరపాట్లు, ఎడబాట్లు, ఇలా ఎన్ని పాట్లో. ప్రేమ బంధాలు, శారీరక బంధాలు, మనసు బంధాలు, మధ్యలో వచ్చే అనుకోని బంధాలు, ఇవన్నీ మనసుకు హాయినిస్తాయని అనుకుంటాం కానీ అదంతా మన భ్రమ. బంధాలతోనే అసలు బాధలు మొదలయ్యేది. ఒక కవి అన్నాడు కదా, నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నీ కోరుకున్నా అని. మన గురించి మనమే కాదు, నా కొడుకు, నా భార్య, నా మనవడు, నా ముని మనవడు, ఇదొక చైన్. అదంతా ఒక గొలుసు కట్టు వ్యవహారం. తనువులో ప్రాణం ఉన్నంత వరకు ఈ తాపత్రయాలు తగ్గవు. కనుకనే ఇన్ని భావాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో జీవన వేదాంతం పుట్టుకొచ్చి భావక్లిష్టతతో బతుకు భారమైన భావాలతో నిండిపోతుంది. కనుక మళ్ళీ మనం వెనక్కు వద్దాం. ఏది ఏమైనా, మంచివైనా చెడ్డవైనా, మనిషి పుట్టిన వాడికి భావాలు తప్పవు. కనుక అందమైన, అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఎదుటివారి జీవితాలకు సైతం దిక్సూచిలా పనికొచ్చే భావాలు ఉండటం మంచిదనే మాట్లాడుకుందాం. కవులు, రచయితలు, ఇతర కళాకారుల మనసులు భావాల పుట్టలు అనే చెప్పాలి. అవి లేందే వాళ్ళు కళాసృష్టిని చేయలేరు. అందమైన ఊహలు, అందమైన భావాలకు పుట్టిళ్ళు. రవిగాంచని చోటు కవిగాంచున్ అన్నట్టు సూర్యకిరణాలు కూడా చొరబడిన చోట్లకు కవి ఊహలు వెళ్ళి ఎదుటి వాళ్ల మనసులో సైతం దూరి మూలాలను పట్టుకొని బయట పెట్టగలవు. ఒక ఆలోచనకు
కళారూపం తేవటం ఆలస్యం, మరో ఆలోచన పుట్టుకొస్తుంది. అదో చీమల పుట్ట, కదిలిస్తే చాలు కుప్పలు తెప్పలు. అలా రాకుండా పెన్ను పేపరు చేతపట్టుకున్న తర్వాత ఏం రాయను అని ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్క పదం కూడా రాయలేడు. దాన్నే భావదారిద్ర్యం అంటారు. డబ్బు దారిద్ర్యాన్నన్నా భరించవచ్చేమో కానీ భావదారిద్ర్యాన్ని భరించటం చాలా కష్టం. ఎవరికి వారే కాదు, పక్కన అలాంటి వాడున్నా భరించలేం. కొంతమంది పక్కనే పిడుగుపడుతున్నా ఉలకక పలకక ఎలాంటి భావ వ్యక్తీకరణ లేక అలా ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్ పెట్టి నిల్చుండిపోతారు. అది భావశూన్యత, భావ దారిద్ర్యమా లేక భావ వ్యక్తీకరణ చేతగాకనా అన్నది ఎదుటివాడికి తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. మరికొంతమంది ఉంటారు, అవతలి వాడిని చాచి చెంప మీద ఒక్కటి ఇవ్వాలన్నంత కోపం వచ్చేలా ప్రవర్తించినా కోపం తెచ్చుకోక పరమశాంతమూర్తుల్లా ఉంటారు. దాంతో అవతలి వాడికి అలసైపోయి అతన్ని మరింత ఆడించేస్తాడు. ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఎలా మన భావాలను అవతలివాడికి అర్థమయ్యేలా అవగాహన చేసుకోగలిగేలా చెప్పాలి అన్నది ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైన అంశం. భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ స్కిల్ అనేది మనిషి ఎదగటానికి, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవటానికి చాలా ఉపయోగపడతాయి. మనం సరిగా వ్యక్తపరచగలగటమే కాదు, అవతలివాడు చెప్పింది సక్రమంగా వినగలగటం, విన్నదాన్ని అర్థం చేసుకోగలగటం, సరిగా వ్యాఖ్యానించగలగటం కూడా మనిషి ఎదగటానికి సహకరిస్తుంది. గుడ్ లిజనర్ మనసు ఎప్పుడూ చురుకుగా ఉండి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్చుకోగలుగుతుంది. జ్ఞాన సౌధాన్ని చేరుకోవటానికి వాటిని ఒక్కో సోపానంగా నిర్మించుకోగలుగుతుంది. అందుకే చక్కగా వినటం, చక్కగా ఆలోచించగలగటం, చక్కటి భావాలను ఏర్పరచుకొని వాటిని చక్కగా వ్యక్తీకరించగలగటం, ఇవన్నీ మనిషి మనసులో భావాల ప్రాధాన్యతకు, ప్రయోజనానికి నిదర్శనాలు. ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పి ఇంకా ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇన్ని భావాల గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా. అయితే మనలోని భావాల పట్ల మనం ఒక్కోసారి చాలా జాగరూకతతో మెలగాల్సి వస్తుంది. ఎందుకంటే భావ చౌర్యం అనేది కూడా ఒకటి ఉంది. భావ దారిద్ర్యం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ భావాలను దొంగిలించి వాటి మీద తమ ముద్ర వేసుకొని ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు పైకి దొంగల్లా కనిపించని దొంగలు కనుక పట్టుకోవడం కూడా కష్టం. కనుక దేన్ని బయటకు వ్యక్తీకరించాలి, దేన్ని మనసులోనే భద్రంగా దాచుకోవాలి అన్నది కూడా మనం తెలివిగా నిర్ణయించుకోవలసి వస్తుంది. ప్రేరణ కలిగించేవైతే ఓకే కానీ చౌర్యం మాత్రం క్షమించరానిదే. ఇలా చెప్తూ పోతే భావాల గురించి ఎంతైనా ఉంటుందండి. అయినా ఎక్కడో అక్కడ ఆపక తప్పదు గనుక ఇక్కడ ఆపేస్తాను. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ధన్యవాదాలు.